సర్కార్ అయితే సింహాచలం భూములు ఆక్రమించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అన్నటువంటి పేరుతో ఆ భూములు వాళ్ళకే ఇచ్చేసేటందుకు రంగం సిద్ధం చేస్తుంది. దానికి ప్రత్యామ్నాయంగా వేరే చోట్ల గుడికి భూములు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంతో ముడిపడిన పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా ఈ అడుగులు పడుతున్నాయి. 100 గ్రామాల్లో అన్యాక్రాంతమైన భూములకి ప్రత్యామ్నాయంగా సింహాచలం దేవస్థానానికి సుమారు 426 ఎకరాలు బదలాయించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఆనందపురం, గాజువాక తదితర ప్రాంతాలను ముంగాడలోని పలు సర్వే నెంబర్లో పరిశీలించింది. త్రిసభ్య కమిటీలో దేవస్థాన ఈవో, రెవెన్యూకి చెందిన ఆర్జేడీ కూడా ఉన్నారు. దేవస్థానం భూముల్లో 12,143 ఆక్రమణలు క్రమబద్ధీకరించేందుకు ప్రిపేర్ చేస్తూ అందుకు ప్రత్యామ్నాయంగా సుమారు 426 ఎకరాలు ప్రభుత్వం గుడికి ఇస్తుందట. ఈ క్రమంలో తొలి దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఈ నెల 1వ తేదీన సింహాచలం దేవస్థానం ఈవోతో కలిసి ప్రత్యామ్నాయంగా రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన ములగాడ భూముల్ని పరిశీలించారు. అలాగే బుధవారం మరోమారు భూములు పరిశీలించిన బృందం త్వరలో జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పిస్తుంది. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం అంటే ఏంటంటే ఆక్రమించుకున్నోడికేమో చట్టబద్ధత ఇచ్చేసి కొత్తగా దానికి బదులుగా ప్రభుత్వం స్థలం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.